హాయ్ హలో వెల్కమ్ టు పొండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే క్యారెట్ని అయితే ఈ విధంగా తురుము పక్కన పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, ఎండుమిర్చి అండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోరగా అయితే వేగించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ముందుగా మనం క్యారెట్ తురుము ఉంది కదండి, అదైతే ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మరి కొద్ది కూర ఉన్నది కదా మనకి, ఆ కూరను కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దాము. ఇది మనకి ఎంతోసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి త్వరగానే ఉడికిపోతుంది. క్యారెట్ అనేది చాలా బాగుంటుంది, కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇలా కొద్దిగా ఉడికింది కదండి, ఉడికిపోయింది. ఇందులోకైతే సాల్ట్ అయితే వేసుకొని బాగా కలపండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కారాన్ని అయితే వేసుకుందామండి. ఎండుమిర్చి చేసాము కదా, చూసుకొని వేసుకోండి కారం అనేది. ఇలా మొత్తం కలిపేసుకోవడమేనండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.